నవరా కిచిడి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. నవరా కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న నవరా రైస్, నానబెట్టిన పెసలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కొబ్బరి పొడి, సైంధవ లవణం, కొత్తిమీర, ఆవాలు, పసుపు, మిరియాల పొడి, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి, సో ఎవరెవరు తీసుకోవాలో తెలిసింది, అది ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అది తయారు చేసుకుంటూ తెలుసుకుందాం. సో మ్యామ్, ముందుగా ఏం చేద్దాం? ముందు మనం స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందాం. ఓకే, సో ప్యాన్ పెట్టుకున్నాము. ఇప్పుడు మనం నూనె వేసేసుకుందాం. మనం కిచిడికి అనుకున్నాం కాబట్టి ఒక 3 to 4 స్పూన్స్ నూనె అవసరం పడుతుంది. సరిపోతుంది. ఓకే, నూనె కొద్దిగా వేడవనివ్వాలి. కాకపోతే ఇప్పుడు ఇది రెగ్యులర్ రైస్ లాగానే అంటే త్వరగా ఉడికిపోదు, మనకి కొంచెం టైం పట్టేస్తుంది కాబట్టి మనం త్వరగా ఉడకడానికే నానబెట్టుకుంటాం. మినిమం ఎంతసేపు నానబెట్టుకోవచ్చు? మినిమం 6 నుంచి 8 గంటలు నానితే దాని యొక్క పోషక విలువలు కూడా మనకు చాలా బాగా అందుతాయి. అలానే పెసళ్ళు కూడా మనం ముందుగా నానబెట్టుకున్నట్లయితే దాని యొక్క పోషక విలువలు అందుతాయి అండ్ ఉడకడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, సో మినిమం 6 గంటల పాటు నానబెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఈజీగా ఉడికిపోతుంది, మనకి ఎక్కువ టైం కన్జ్యూమ్ చేయదు. సో ఇక్కడ నూనె కూడా వేడైపోయింది కాబట్టి మనం ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒకటి తర్వాత ఒకటి వేసేసుకుందాము. సో ఇక్కడ ఆవాలు ఉంది కదా, మొత్తం వేసేస్తున్నాను ఎందుకంటే ఇది ఒక 1.5 స్పూన్ ఉంటుంది కాబట్టి. ఆవాలు, పచ్చిమిర్చి మొత్తం వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఒక 4 ఉంటాయి పచ్చిమిరపకాయలు, దాని మధ్యలో చక్కగా కట్ చేసుకొని పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నాను. అలాగే ఎండుమిర్చి కూడా డైరెక్ట్గా అలాగే వేసేస్తున్నాను. ఒక 4 వేసుకుందాము. అలాగే వెల్లుల్లి రెబ్బలు మొత్తం, అలాగే కరివేపాకు. ఓకే, ఇవన్నీ వేసి చక్కగా వేగుతున్నాయి కాబట్టి దీంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. సో ఉల్లిపాయ ముక్కలు 1 కప్ తీసుకున్నాము. ఆ ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ మనకి కొంచెం అంటే దూరగా వేగితే సరిపోతుందా లేకపోతే కొంచెం బ్రౌన్ కలర్ రావాలా? కొంచెం బ్రౌన్ కలర్ వస్తే బెటర్. ఓకే, సో ఈ ఉల్లిపాయ ముక్కలు వేగించుకొని దీంతో పాటు కొబ్బరి తురుము కూడా వేసేయమంటారు. వేసేయండి. ఓకే, అంటే మనకున్న ఇంగ్రీడియంట్స్ అని వేసేసుకుంటున్నాం అనమాట. ఒక 1/2 కప్పు కొబ్బరి తురుము, అలాగే పసుపు కూడా ఇప్పుడు వేసేయమంటారా? వేసేసేయండి. సరిపోతుందా? సరిపోతుంది. ఒక 1/2 స్పూన్ పసుపు. సో ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి చక్కగా మిక్స్ చేసుకోవాలి. అంటే మనకి కొద్దిగా ఆనియన్స్ అనేవి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేగించుకుందాం. సో అసలు ఈలోపు అంటే మామూలుగా ఈ మధ్య కాలంలో అందరూ రెడ్ రైస్ అని రకరకాల రైసులు తింటున్నారు కదా, సో వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? మెయిన్ ఈ నవరా రైస్ మూలంగా ఎలాంటి బెనిఫిట్స్? సో ముఖ్యంగా నార్మల్ రైస్కి నవరా రైస్కి డిఫరెన్స్ ఏంటంటే మన నవరా రైస్లో యాంథోసయానిన్ అనే పిగ్మెంటేషన్ ఉంటుందన్నమాట. సో అది ఏం చేస్తుందంటే మన రక్తాన్ని ఇంప్రూవ్ చేయడానికి, అంటే మన శరీరంలో ఉన్నటువంటి రక్త శాతాన్ని పెంపొందించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది న్యాచురల్గా. అంటే న్యాచురల్ వరి మనకి ఎలాగైతే కొంచెం వీటిష్ కలర్లో ఉంటుందో, సో ఇది న్యాచురల్గానే రెడ్ కలర్లో ఉంటుంది. సో అది ఇండికేట్ ఈజీగా మనకు అర్థమైపోతుంది ఏంటంటే అది మన రక్తాన్ని పెంపొందించడానికి. అలానే నర్వ్ డిజార్డర్స్ అనమాట, అంటే నరాలకు సంబంధించినటువంటి అనేక వ్యాధులలో అది ఇంటర్నల్గా అంటే మనం లోపలికి తీసుకోవడం వల్ల ఎంతైతే ఉపయోగంగా ఉంటుందో మన ఆయుర్వేద చికిత్సలో వీటిని మనం చక్కగా పేస్ట్ లాగా చేసి పారాలిసిస్ వచ్చిన వాళ్ళందరికీ కూడా పైన మసాజ్ లాగా చేస్తాం అన్నట్టు. సో అంటే ఎక్స్టర్నల్గా కూడా ఇది రుద్దడం వల్ల ఈ పేస్ట్ లాగా చేసి నవరా రైస్ని మనకి దానివల్ల కూడా ఆ నర్వ్స్ అనేటువంటివి స్టిమ్యులేట్ అవుతాయి. సో పారాలిసిస్ నర్వ్ కండిషన్స్ అనేటువంటివి కూడా నార్మల్ స్టేజ్ కూడా వస్తుంటాయి. ఇది మన థెరపీలో ఒక భాగంగా కూడా వాడుతుంటాం, పంచకర్మ థెరపీలో.
ఓకే. సో అది ముఖ్యంగా ఎక్కువగా కూడా ఈ నవరా రైస్ అనేటువంటిది కేరళ దగ్గర మనకి దాని ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ మనం దీన్ని కూడా కోకోనట్ ఆయిల్ యూసేజ్ తోటి ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో మనం ఇప్పుడు మనం కిచిడి చేసేటప్పుడు కూడా మనం నార్మల్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కూడా వేసుకొని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకే. సో అలా చేసుకుంటే ఇంకా మంచిది అంటారు అయితే. ఓకే. సో అయితే ఇప్పుడు మనము కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చినాయి కదా. సో ఆల్రెడీ మనము ఒక 6-7 గంటల పాటు నానబెట్టుకున్న నవరా రైస్ ముందుగా వేసుకున్నాము. అలాగే పెసలు ఒక గుప్పెడు, అంటే అవి 2 గుప్పెళ్ళు తీసుకున్నాం కాబట్టి ఇంకొంచెం వేయినా సరిపోతుందా? ఇంకా కొంచెం. సో ఈ కాంబినేషన్ ముఖ్యంగా మనకి బరువు పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఇది చిన్న పిల్లలకి కూడా పెట్టచ్చు అనమాట. అంటే ఎవరైతే అన్నం తినే స్టేజ్కి వచ్చి ఉంటారో అరౌండ్ 1 year 2 years నుంచి వాళ్ళందరికీ కూడా ఇలా స్పైసీ లేకుండా మనం ఓన్లీ నవరా రైస్ ఇలా మనం పెసరపప్పు నానబెట్టి మనం దానిలో కొంచెం ఉప్పేసేసి కిచిడి లాగా తయారు చేసి పెట్టినట్లయితే వాళ్ళు నార్మల్గానే బరువు పెరుగుతారు, ఆరోగ్యకరమైనటువంటి బరువు. అలానే వాళ్ళకి నర్వస్ డిసార్డర్స్ కూడా రాకుండా ఉపయుక్తంగా ఉంటుంది అన్నమాట. ఓకే. నార్మల్గానే నవరా రైస్ ఒక్కటే మనము ఆహారంలో వైట్ రైస్కి బదులుగా మార్చుకున్నట్లయితే అది డైజెషన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అంటే కడుపు నిండుగా ఉన్నట్టు ఉంటుంది. అలానే కావాల్సినటువంటి పోషకాలు అన్నీ కూడా మనకు లభిస్తాయి అన్నమాట. ఓకే. సో అందుకోసం అనేసి మనం అలా వెయిట్ లాస్ కోసం ఇంకొక రకంగా. సో మ్యామ్ ఇక్కడ మనం కొద్దిగా వేగించుకున్నాం కదా, ఇప్పుడు ఉడకబెట్టుకోవడానికి కూడా తగినంత నీళ్లు పోసేసుకుందాము. సో మనం ఆల్రెడీ కొలిచి ఇందులో పెట్టుకున్నాము నీళ్లు. ఒకటికి ఇక్కడ మామూలుగా అయితే 2 పోసుకుంటాం కదా, ఇప్పుడు మనం 3 పోసుకోవాలి. అండ్ ఇది ఉడకడానికి కూడా మనకు టైం పడుతుంది కాబట్టి మనము కొంచెం టైం తీసుకొని మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే. సో అలాగే దీంట్లో ఫస్ట్ నేను మిరియాల పొడి కూడా వేస్తున్నాను. ఎంత ఏమంటారు? ఒక 1/2 స్పూన్ వేసేయండి. 1/2 స్పూన్ సరిపోతుందా? ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాము. అలాగే సాయంత్రం కూడా వేసేయండి. తగినంత సాయంత్రం లవణం, కొత్తిమీర చివరిలో వేసుకుందాం. కొత్తిమీర చివరిలో వేసుకుందాం. ఓకే. సో ఇదంతా వేసుకొని కలిపేసుకున్నాం కాబట్టి చక్కగా అలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. ఒకవేళ కనుక మధ్యలో ఏదైనా నీళ్ళు అవసరం అయితే కనుక చూసుకొని కొద్దిగా నీళ్లు పోసుకున్నట్టయితే, అంటే మనము కిచిడి అన్నం కదా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. అటు మరీ మెత్తగా కాకుండా మరీ పలుకులుగా కాకుండా ఉంటుంది చూసారా మిశ్రమం మనకి రైస్, అలా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. సో మరి అలా ఉడికించుకోవడానికి నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించేస్తాను. సో ఉడికేంత వరకు వెయిట్ చేయాలి అని అన్నాను కదా. సో చూద్దాం ఉడికిందో లేదో. ఎస్, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూసారా, మీకు తెలుస్తుంది కదా. యా, ఆల్రెడీ మెత్తగా అయిపోయింది. మనము తగినంత నీళ్ళు, అంటే మామూలుగా రైస్కి పోసేదానికంటే కూడా దీనికి 3 టైమ్స్ ఎక్కువగా పోస్తే కనుక ఇంత మంచిగా ఉడుకుతుంది అనమాట. సో సరిపోతుందా మ్యామ్ ఇలాగా? సో స్టవ్ ఆఫ్ చేసేసినా ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా ఏమంటారా? ఓకే, స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర అలా స్ప్రింకిల్ చేసుకొని ఒకసారి అలా తిప్పేసి అప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇది గనక బలహీనంగా ఉన్నవాళ్ళు, కొంచెం బక్కగా ఉన్నవాళ్ళు, అలా కొంచెం సన్నగా ఉన్నాము అనుకున్న వాళ్ళు, ఒళ్ళు రావాలి అనుకున్న వాళ్ళు తీసుకున్నట్లయితే కనుక మంచిగా ఒళ్ళు రావడంతో పాటు ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటారనమాట. సో ఇప్పుడు దీన్ని ఈ బౌల్లో తీసుకుందాం. సో రెడీ అయిపోయింది. సో చాలా గుమగుమలాడుతుంది. మనం ఇప్పుడు డిస్కస్ చేసాం కదా, మనకి బరువు పెరగడంతో పాటుగా మనకి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అలానే రక్తహీనత సమస్య నుంచి కూడా విముక్తి కలుగుతుంది. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి నవరా కిచిడి రెడీగా ఉంది. నవరా కిచిడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టుకున్న నవరా రైస్, నానబెట్టిన పెసలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కొబ్బరి పొడి, సైంధవ లవణం, కొత్తిమీర, ఆవాలు, పసుపు, మిరియాల పొడి, నూనె. నవరా కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 2 చెంచాల నూనె వేసి, నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్పు కొబ్బరి తురుము, 1/2 చెంచా పసుపు వేసి కలిపి కాసేపు వేగించుకోవాలి. తరువాత ముందుగా నానపెట్టుకున్న నవరా రైస్, అలాగే నానపెట్టుకున్న పెసలు వేసి కలుపుకొని సరిపడా నీళ్లు, రుచికి సరిపడా మిరియాల పొడి, తగినంత సైంధవ లవణము వేసి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి.
మిశ్రమం బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి చివరిగా కొత్తిమీరను కూడా వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే బరువుని పెంచి రక్తహీనతను తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంచే నవరా కిచడి రెడీ.